అధిక మాసం స్పెషల్ ఆఫర్ లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్ ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధుల జమపైన కసరత్తు మొదలుపెట్టింది. ఈ రోజు వేసవి సెలవులు పూర్తి చేసుకుని పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ను ప్రభుత్వం ఖరారు చేసింది. తల్లికి వందనం నిధులు ఈ వారంలోనే జమ చేసేలా తొలుత నిర్ణయించారు. అయితే ఇప్పుడు అధికారులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. లబ్ధిదారులకు కీలక సూచనలు అందించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం నిధుల జమపైన తాజాగా కసరత్తు మొదలైంది. తొలుత ఈ నెల 19 లేదా 20న నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావించింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి వారంలోనే నిధులు జమ చేయడంతో పాటుగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పైన ఆలోచన చేశారు. పాఠశాలల ప్రారంభం సమయంలోనే విద్యార్థులకు అందించే కిట్స్ ఇవ్వాలని భావించారు. ఇప్పుడు ఇవన్నీ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. జూలై తొలి వారంలో తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమవుతాయని చెప్తున్నారు. విద్యార్థులకు అందించే విద్యా కిట్స్ సైతం ఆలస్యం అవుతాయని తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో వీటిని విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. తల్లికి వందనం నిధులు అందుకోవాలంటే తప్పనిసరిగా తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఎన్పీసీఐ పూర్తి ఉండాలని. మూడో విషయం, బ్యాంక్ కేవైసీ వివరాలు అప్డేట్ పూర్తి చేసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. దీంతో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులు బ్యాంకు ఖాతా వివరాలను విద్యార్థుల పేర్లతో నమోదు చేయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశిస్తోంది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్పీసీఐ యాక్టివేషన్ కాకుంటే ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని, దానికి ఎన్పీసీఐ లింకింగ్ చేయాలని తాజా ఆదేశాల్లో స్పష్టతనిచ్చింది.